ప్రముఖ పుణ్యక్షేత్రమైన జొన్నవాడ శ్రీ మల్లికార్జున సమేత కామాక్షితాయి ఆలయంలో ఆలయ అర్చకులు వేద పండితులు అమ్మవారికి లక్ష కుంకుమార్చన కార్యక్రమాన్ని వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అర్చక స్వాములు వేద మంత్రాలతో అమ్మవారికి పూజలు జరిపించి కుంకుమార్చన కార్యక్రమాన్ని నిర్వహించారు. లక్ష కుంకుమార్చన కార్యక్రమాన్ని ప్రముఖ పుణ్యక్షేత్రమైన జొన్నవాడ శ్రీ మల్లికార్జున సమేత కామాక్షితాయి ఆలయంలో ఆలయ అర్చకులు వేద పండితులు అమ్మవారికి లక్ష కుంకుమార్చన కార్యక్రమాన్ని వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అర్చక స్వాములు వేద మంత్రాలతో అమ్మవారికి పూజలు జరిపించి కుంకుమార్చన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు మాట్లాడుతూ శ్రావణ శుక్రవారం సందర్భంగా కామాక్షితాయి ఆలయంలో లక్ష కుంకుమార్చన కార్యక్రమం వైభవంగా జరిపించామన్నారు. శ్రావణ మాసం మహిళలకు ఎంతో ప్రీతికరమైందని, కావున మహిళలందరూ అమ్మవారి పూజలలో పాల్గొని కామాక్షితాయి కృపా కటాక్షాలు పొందాలని ఆకాంక్షించారు. నమస్కారం. నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం మండలం జొన్నవాడ క్షేత్రంలో వెలిసి ఉన్న శ్రీ మల్లికార్జున స్వామి కామాక్షితాయి దేవస్థానంలో ఈ నెల 13వ తారీఖు నుంచి వచ్చే నెల 11వ తారీఖు వరకు శ్రావణ మాస మహోత్సవాలు వైభవంగా జరుగుతాయి. ఈ శ్రావణ మాస సందర్భంగా ప్రతి శుక్రవారం వేలాదిగా భక్తులు విచ్చేసి మన జిల్లా నుంచి కాక ఇతర జిల్లా నుంచి కూడా వచ్చేసి అమ్మవారిని దర్శించుకొని అమ్మవారి ఆశీస్సులు పొందడం జరుగుతూ ఉంది. ఈ శుక్రవారం కూడా భక్తులు విశేష సంఖ్యలో ఇచ్చేసి అమ్మవారి దర్శనానికి వారు నిలబడి దర్శనం చేసుకున్నారు. భక్తుల కోసం ప్రత్యేక అన్నదాన ఏర్పాట్లు, మజ్జిగ చలివేంద్రం, అదేవిధంగా ప్రత్యేక క్యూలను చదువు పందులు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. భక్తులందరూ ఈరోజు సామూహిక కుంకుమార్చన కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. సాయంత్రం పల్లకి సేవ కూడా విశేషంగా జరగడం జరుగుతూ ఉంది. ఈ శుక్రవారం భక్తులు విశేష సంఖ్యలో శ్రీ అమ్మవారిని దర్శించి అమ్మవారి ఆశీస్సులు పొందడం జరిగింది. భక్తులందరికీ శ్రావణ మాసంలో అమ్మవారి ఆశీస్సులు తీసుకొని శుభాలు జరిగేటట్టుగా కోరుకుంటున్నాను. నమస్కారం. నా పేరు పివి రమణ. నేను ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంక్ రీజనల్ మేనేజర్గా పనిచేస్తున్నాను. నెల్లూరు రీజియన్ పరిధిలో 62 శాఖలు ఉన్నాయి. మా బిజినెస్ టర్నోవర్ 5,700 కోట్లు. 62 శాఖలు జిల్లా అంతటా విస్తరించి ఉన్నాయి. డిపాజిట్లపై కూడా మేము అత్యధిక వడ్డీని ఇస్తున్నాం. కాబట్టి ఖాతాదారులందరూ తమ మిగులు ధనాన్ని మా బ్యాంకులో డిపాజిట్ చేసి అత్యధిక వడ్డీని పొందాలని కోరుకుంటున్నాము. ఆ తర్వాత రుణ సదుపాయం కూడా ఇతర వాణిజ్య బ్యాంకులకు ధీటుగా మేము అన్ని రకాల లోన్ ప్రోడక్ట్స్ మా దగ్గర ఉన్నాయి. గృహ రుణాలు కావచ్చు, వాహన రుణాలు కావచ్చు, విద్యా రుణాలు, అన్ని రకాల రుణాలను అందజేస్తున్నాం. వ్యవసాయానికి సంబంధించి క్రాప్ లోన్లు, డాక్రా మహిళల గ్రూప్ లోన్లే కాకుండా వ్యవసాయ సంబంధితంగా హార్వెస్టర్లు, ట్రాక్టర్లు, ఇతర పనిముట్లకు కూడా మేము రుణాలు అందజేస్తున్నాం. దీంతోపాటు గృహ రుణాలు కూడా సరళమైన వడ్డీకి అందజేస్తున్నాం. కాబట్టి ఖాతాదారులందరూ ఈ సౌకర్యాన్ని వినియోగించుకుని రిక్వైర్మెంట్స్ని సబ్మిట్ చేసి లోను అమ్మాల్సిందిగా కోరుతున్నాము. వారికి సంబంధించి నియరెస్ట్ శాఖ ఏదైనా దగ్గరలో ఉన్న శాఖని సంప్రదించి రుణం సదుపాయం పొందగలరు. కావాల్సిన కాగితాలు సబ్మిట్ చేసుకొని మనం పొందవచ్చు. ఈరోజు ఇంకొక విషయం మేము చెప్పదలుచుకున్నాం. ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంకు ఖాతాదారుల విషయంలో సేవలు అందించడంలో ఎప్పుడూ ముందుంటుంది. ఈరోజు శ్రావణ శుక్రవారం సందర్భంగా జొన్నవాడ కామాక్షితాయి ఆలయంలో అన్నప్రసాద వితరణ కార్యక్రమాన్ని బ్యాంకు ఏర్పాటు చేసింది. కావున భక్తులు అందరూ విరివిగా పాల్గొని అన్నప్రసాదాలు స్వీకరించి స్వామివారి అమ్మవారి కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుచున్నాము. మరియు మా బ్యాంక్ అభివృద్ధికి తోడ్పాటు అందించవలసిందిగా ఖాతాదారులందరూ నేను విజ్ఞప్తి చేస్తున్నాను.